అనకాపల్లి జిల్లా శరవేగంగా పారిశ్రామిక హబ్గా మారుతోంది. అచ్యుతాపురం సెజులలో అనేక పరిశ్రమలు ఉన్నా ఇప్పుడు మరికొన్ని పరిశ్రమలు వస్తుండటంతో పరిశ్రమల ప్రమాదాల నివారణకు వైద్య సౌకర్యం మీద జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్ తో పాటు పరవాడ ఫార్మా సెజ్ ఉంది. దీనికి తోడు ఎన్టీపీసీ అక్కడే ఉంది. జక్కపల్లి బల్స్ డ్రగ్ హెటరో పరిశ్రమ ఉంది. వీటికి తోడు 1.35 లక్షల కోట్లతో మిట్టల్ స్టీల్ ప్లాంట్, 1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలు వస్తున్నాయి. ప్రస్తుతం మరో 49 భారీ పరిశ్రమల ప్రతిపాదనలు వివిధ దశలలో ఉన్నాయి. గతంలో ఫార్మా కంపెనీలలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వ పారిశ్రామిక భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కాలుష్య నియంత్రణ, భద్రతా ఆడిట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 8 ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ రసాయన పరిశ్రమలలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఆటోమేటిక్ స్ప్రింకర్లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, కార్మికులకు రక్షణ పరికరాలను తప్పనిసరి చేశారు. పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో ఒక ప్రత్యేక బ్లాక్ నిర్మించి అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రమాదాల తీవ్రతను తగ్గించగలిగామని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. లో అచ్యుతాపురంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం, దాని మీద సీఎం గారు రావడం, సీఎం గారు వచ్చినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మా అందరికీ ఇచ్చి వెళ్ళారు. దాని ప్రకారం మనం ఒక సేఫ్టీ ఆడిట్ టీమ్ అనేది జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాక్టరీస్ సంబంధించిన అధికారులు, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఏపీఐసి, ఫైర్, డ్రగ్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఎవ్రీ క్వార్టర్కి ప్రతి ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళడం, అన్ని పారామీటర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా రూల్ ప్రకారం అని చెక్ చేయడం, ఇన్ కేసు ఎక్కడైనా చిన్న గ్యాప్ ఉంటే కూడా ఇమ్మీడియట్గా అది ఇంప్రూవ్మెంట్ చేయండి అని వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వడం. 15 రోజులు వాళ్ళకి టైం ఇస్తాం. 15 రోజులు వాళ్ళు ఆ గ్యాప్ని సెట్ చేసుకొని మాకు కంప్లైన్స్ రిపోర్ట్ ఇస్తారు.